కరెంట్ అఫైర్స్ టుడే కోర్స్. సో మనకు నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటించారు. ఆ ఆర్గనైజేషన్ కు సంబంధించి ఇతర జీకే అంశాలన్నీ కూడా ఈ క్లాస్ లో మనం చూద్దాం. సో అంతకన్నా ముందు ఆస్పిరెంట్స్ ఒక చిన్న రిక్వెస్ట్. సో ఒక కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్సుని వ్యోమా మీకు అందిస్తూ ఉంది. డిసెంబర్ లో జరగనున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో మనకు రానున్న గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ ఈ మూడు అంశాలు కవర్ అయ్యేలా ఒక కాంప్రహెన్సివ్ గా కరెంట్ అఫైర్స్ కోర్స్ ను వీక్యాట్ రూపంలో అందిస్తుంది వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే అనే ప్రోగ్రామ్. అండ్ అదే విధంగా తెలంగాణలో అతి త్వరలో రానున్న మున్సిపల్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా ఈ కోర్స్ చాలా ఉపయోగపడుతుంది. సో ఇమ్మీడియట్ ఎగ్జామినేషన్స్ మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ యాజ్ వెల్ యాజ్ మనకు మున్సిపల్ శాఖలో రానున్న ఎగ్జామినేషన్స్. అండ్ అదే విధంగా లాంగ్ రన్ లో మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ ఎగ్జామినేషన్స్ అన్నిటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అటు పాలిటీ అయినా, ఇటు మనకు ఎకానమీ అయినా అండ్ జోగ్రఫీ అయినా సబ్జెక్ట్ లోతుల్లోకి వెళ్ళి మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సో అండ్ అక్టోబర్ మంత్ కు సంబంధించి కేవలం 49 రూపీస్ కే ఈ కోర్స్ మీకు అందిస్తున్నాం. అండ్ అక్టోబర్ కోర్సు తీసుకున్న వాళ్లకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దాదాపుగా మీకు 25 వీడియోస్ ఈ 3 మంత్స్ కు సంబంధించి క్లాసులు ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దాదాపుగా 26 వీడియోస్ మీకు అక్టోబర్ మంత్ కు సంబంధించి ఉంటాయి. అండ్ అక్టోబర్ మంత్ కు సంబంధించి మేము 25 క్వశ్చన్స్ తోటి 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. యోజనను కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇంత కాంప్రహెన్సివ్ కోర్స్ మీకు కేవలం 49 రూపీస్ కే ఇస్తూ ఉన్నాం. సో అండ్ ఇప్పుడే మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును ఎన్రోల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నౌ ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ప్రపంచ ఆహార సంస్థకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు ఈ ఏడాది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇది యుఎన్ఓ ఆర్గనైజేషన్ లో భాగంగానే ఇది పనిచేస్తూ ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఆకలి బాధను తీరుస్తూ ఆహార భద్రతను పెంచుతూ ఉంటుంది అనమాట. ఫుడ్ సెక్యూరిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ ఫుడ్ సెక్యూరిటీని ఇది ప్రపంచ దేశాలకు అందిస్తూ ఉంది. 83 దేశాల్లో దాదాపుగా అంటే మోర్ దెన్ 80 కంట్రీస్ లో ఇది తన కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంది. సో మన ఈ ప్రతిష్టాత్మక సంస్థ కార్యాలయం మనకు రోమ్ లో ఉంది. ఓకే, రోమ్ ఇటలీ క్యాపిటల్ రోమ్ లో ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు ఆహార సంస్థ అంటే ఫుడ్ అన్నమాట. ఫుడ్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాం మనం? హోమ్ కి వెళ్ళాలి. హోమ్ అండ్ రోమ్. సో ఈ వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే కోర్స్ లో జాయిన్ అయిన వాళ్లకు ఇట్లాంటి ఎన్నో మెమరీ టెక్నిక్స్ కూడా మేము అందిస్తూ ఉన్నాం. సో మనకు ఫుడ్ అనగానే హోమ్ గుర్తుకు రావాలి. హోమ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. అదే శ్రేష్టమైనది, రుచికరమైనది, ఆరోగ్యానికి మంచిది. హోమ్, రోమ్ దగ్గరగా ఉన్నాయి. సో ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది అనమాట. ఇది మాత్రమే కాదు, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మనకు హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంటుంది. సో మనకు ఈ ఆర్గనైజేషన్ ను 19th డిసెంబర్ 1961 ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ ను మనకు 19th డిసెంబర్ 1961 ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇప్పుడు కొంచెం జీకే ఇష్యూస్ చూద్దాం. మరి ఇప్పటి వరకు ఎన్ని ఆర్గనైజేషన్స్ కు, వ్యక్తులకు కాకుండా ఆర్గనైజేషన్ కు నోబెల్ బహుమతి వచ్చింది అని అంటే 28 ఆర్గనైజేషన్స్ కు నోబెల్ బహుమతి అనేది వచ్చింది. అండ్ అయితే ఇందులో మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్. ఓకే, సో రెడ్ క్రాస్ అనగానే అందరికి తెలిసిన ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ కు 3 సార్లు వచ్చింది నోబెల్ బహుమతి. 1917 లో ఒకసారి, 1944 లో ఒకసారి, 1963 లో ఒకసారి. 3 సార్లు ఈ ఆర్గనైజేషన్ నోబెల్ పీస్ ప్రైజ్ ను సంపాదించింది. అంటే సేవలకు గాను తను ఈ అర్హత పొంది సాధించింది అనమాట. అదే విధంగా ఆఫీస్ ఆఫ్ ది UN హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ రైట్, ఆఫీస్ ఆఫ్ ది UN హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్. సో ఈ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు 2 సార్లు నోబెల్ బహుమతిని దక్కించుకుంది. మరి ఈ అవార్డు పొందిన మొట్టమొదటి ఇన్స్టిట్యూట్, ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది అని అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా 1904 లో 1904 సంవత్సరంలోనే ఈ ప్రతిష్టాత్మక అవార్డును మనకు ఈ ఆర్గనైజేషన్ అనేది దక్కించుకుంది. అండ్ అదే విధంగా మరి వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ లక్ష్యం ఏంటి అని అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో
మరి మనకు ఒకటి ఉంది 2030 నాటికి జీరో హంగర్ సాధించాలి అని చెప్పి. జీరో హంగర్ అంటే ఎవ్వరు కూడా ఆకలితో అలమటించకూడదు. మరి దీనికి సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఎన్నవది అని అంటే రెండవది. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మనకు తెలిసిందే అన్నమాట. అందుకే మనకు సుస్థిరాభివృద్ధి బయట జరిగే కరెంట్ అఫైర్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఎక్కడ ఉన్నాయన్నది మనకి కోయిన్సైడ్ గా చూసుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకు జీరో హంగర్ కు సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఎన్నవది అని అంటే రెండవది, రైట్. సో ఇలా ప్రతి అంశాన్ని కూడా మేము చాలా కాంప్రహెన్సివ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో 49 రూపీస్ కే అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్ ఇస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఎంబడే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.